వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. సింపుల్ వీడియో చెప్తాను ఏమేమి నేర్చుకోవాలో. సో దాన్ని మీరు అలా పాటిస్తే అయిపోతుంది. సో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి సంబంధించి సరిపోతాయి. సో నేను మీకు ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏంటి కొంతమంది తెలియకపోవచ్చు. కొద్దిగా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఉంటుంది. సో దాంట్లో మనకి ఏంటి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కావచ్చు. సో ఫ్రంట్ ఎండ్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ అంటే మనకు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ముందు మనకు ఏదైనా కనిపిస్తుంది. సపోజ్ మీరు ఒక సంథింగ్ ఏదో ఒక సపోజ్ మీరు టీసీఎస్ కెరీర్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారనుకుందాం. సో మనకు అక్కడ ఏమేమి జాబ్ నోటిఫికేషన్స్ అలా కనిపిస్తున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే మీరు కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళారు. సో మీకు అక్కడ కాలేజ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అది కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అండి మనకు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతారు. సో ఇన్స్టా లాగిన్ పేజ్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ లాగిన్ అనేది కనిపించేటప్పుడు మనకు నేము పాస్వర్డ్ అడిగితే అదంతా ఫ్రంట్ ఎండ్ అండి. సో మనం ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఇన్స్టాగ్రామ్లో అది మనకు బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మీకు డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఇక్కడ లాగిన్ అవుతాం. సో ఇది జస్ట్ అర్థం కావడం చెప్పాను తెలియని వాళ్ళ కోసం. అది బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించేది ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ మొత్తం మనకు తెలుసు కదా. సో ఏం మనకు కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి మన డిజైనింగ్ కూడా బాగుండాలి. సో ఏంటి మరి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే HTML నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి HTML. సో HTML మీరు మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో నేను లర్న్ ద బేసిక్స్ నేర్చుకోండి. దానిలో ఉన్న ఫామ్స్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, అన్నీ నేర్చుకోండి మీరు. సో మళ్ళీ ఏంటి మన మంచి ఏంటి ఇప్పుడు కొందరు VS కోడ్లో కూడా నేర్చుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు HTML సిరీస్ మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా మన సిరీస్ ఉంది. సో ఒకసారి మీరు హైలైట్స్కి వెళ్ళి చూస్తే HTML సిరీస్ కూడా అక్కడ మీరు నేర్చుకోవచ్చు 30 డేస్లో. సో అక్కడ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. సో అలాగే యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. సో నేను ఇక్కడ రీసోర్సెస్ కూడా చెప్తున్నాను మీరు ఎక్కడ నేర్చుకోవాలి. CSS. సో CSS కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకోవచ్చు. సో మీరు ఇది ఎందుకోసం, స్టైలింగ్ కోసం. సో HTML అనేది మనం ఇచ్చేస్తున్నాం ఏమేమి కావాలో. దాని తర్వాత మనకు స్టైల్ కావాలి మన పేజ్కి, మన వెబ్సైట్ కావచ్చు, ఏదో స్టైల్ కావాలన్నప్పుడు మనకు CSS అనేది యూజ్ అవుతుంది. సో CSS బేసిక్ నేర్చుకోండి. లేఅవుట్స్ కావచ్చు, ఫ్లోట్, గ్రిడ్, ఫ్లెక్స్ బాక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనకు రెస్పాన్సివ్ డిజైన్ కోసం ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. CSS ఒకటి. సో ఫ్రంట్ ఎండ్లో మెయిన్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అండి. సో ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఎందుకోసం మనకు రియాక్టివ్, మనం ఇంటరాక్టివ్నెస్ కోసం మనం జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మన వెబ్సైట్కి కావచ్చు, సో మన పేజ్కి కావచ్చు. సో అప్పుడు మనకు మెయిన్గా జావాస్క్రిప్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయింది. మన జావాస్క్రిప్ట్ ఒకసారి చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి హైలైట్స్ చెక్ చేయండి. HTML సిరీస్ ఉంటుంది, తర్వాత జావాస్క్రిప్ట్ సిరీస్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఆ 1 మినిట్ రీలో కూడా బేసిక్స్ అయితే అర్థమైపోతాయి కదా ఫస్ట్. తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి మీరు చూసి అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు మీరు. సో బేసిక్ సింటాక్స్ కావచ్చు, DOM మ్యానిపులేషన్స్, తర్వాత ఫెడ్స్ API కావచ్చు, ES6 కావచ్చు, ఇవన్నీ మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం జావాస్క్రిప్ట్ ఏమేమి నేర్చుకోవాలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చేసాం మనం అవేర్నెస్ వీడియో, దానిపైన కూడా ఒకసారి చెక్ చేయండి. తర్వాత వర్షన్ కంట్రోల్. సో మన కోడ్ని ట్రాక్ చేయడానికి కావచ్చు, ఏదైనా చేంజెస్ చేయడం కావచ్చు, తర్వాత ఎవరిదైనా మిగతా డెవలపర్స్తో కావచ్చు, లేకపోతే మిగతా పీపుల్తో కావచ్చు, మీరు కొలాబరేట్ కావాలనుకుంటే మనం వర్షన్ కంట్రోల్స్లో గిట్ అప్ ఉంటాయి కదా. సో దాని ద్వారా మనకు పాసిబుల్ అవుతుంది. తర్వాత ప్యాకేజ్ మేనేజర్స్. సో మనకు ఈ ఎక్స్టర్నల్ కోడ్, అసలు మనం ఈ ఎక్స్టర్నల్ కోడ్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది నేర్చుకోండి మీరు. ఓకే. సో మనకు దాన్ని మనం ప్రాజెక్ట్స్కి ఎలా వర్క్ చేయాలి, సో మనం దాన్ని ఎలా కరెక్ట్గా మన ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏం నీడ్ ఉందో దానికి తగ్గట్టు మీరు దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ. సో మనకు HTML, CSS, జావాస్క్రిప్ట్ ఎంత యూజ్ చేసినా కూడా మనకు ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో Vue.js కావచ్చు, యాంగులర్ కావచ్చు, రియాక్ట్ అనేది లైబ్రరీ. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. సో మనకి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు చాలా ఫ్రేమ్వర్క్స్ వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టు లైబ్రరీస్ వస్తూనే ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు దాన్ని అప్లై చేస్తూ స్మాల్ ప్రాజెక్ట్స్కు ఈ ఫ్రేమ్వర్క్ కావచ్చు, లైబ్రరీ అప్లై చేస్తూ మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత మోడర్న్ CSS. సో మనకు స్టైల్డ్ కాంపోనెంట్ CSS మోడల్స్ ఉంటాయి. సో దాని గురించి మీరు తెలుసుకోండి. స్టైల్డ్ JSX కావచ్చు. తర్వాత దేనికి మూవ్ అండి, బూట్ స్ట్రాప్కి మూవ్ అండి. సో మీకు నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏమేమి నేర్చుకోవాలో చెప్పాను. ఎందుకంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలనుకుంటే, ఒకవేళ బ్యాక్ ఎండ్ కావాలనుకుంటే. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకు ఫ్రంట్ ఎండ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర పెయిడ్ కోర్స్ ఉంది. కామెంట్లో ఒకసారి మీరు చూడండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో తర్వాత డెమో లింక్ ఉంటుంది. సో చూడండి, నచ్చితే జాయిన్ కండి.